నేను జాన రమేష్. ఏదైతే నిరంతరము వైద్యం ప్రజలకు నిత్య అవసరంగా మారిపోయిన నేపథ్యంలో నేడు కార్పొరేట్ ఆసుపత్రులు సమాజంలో పెట్టెడుతున్న నేపథ్యంలో కార్పొరేట్ వైద్యం అందిస్తూనే ఒక పక్క ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్లో పెరిగిట్లో ఉన్నటువంటి ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చాలామంది వైద్య సహకారం సదుపాయం కావలసిన రోగులు ఇక్కడ కిక్కిరిసిపోతున్న పరిస్థితి. జరుగుతున్న సేవలు ఎలా ఉన్నాయి ఒకసారి డాక్టర్ దీపక్ గారు అని తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి సార్. నా పేరు డాక్టర్ దీపక్ అండి. ఇప్పుడు ఆనంద్ మల్టీ స్పెషాలిటీలోని 24 hours ఫుల్ టైం ఆర్థోపెడిషియన్గా నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు మన ఆనంద్ మల్టీ స్పెషాలిటీలో ఈ యొక్క ఉచితంగా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, అట్లాగే పీడియాట్రిక్స్, గైనిక్ కూడా ఉచితంగా చూస్తున్నాము. ఓపీ చూడటము, తగు మా యొక్క వైద్య పరీక్షలు, అవసరమైన మందులు కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం అన్నమాట. సో ఈ యొక్క సదుపాయాన్ని మీరు ఖచ్చితంగా ఈ ఆర్మూర్ పరిసరాల్లో మొత్తం అందరూ వినియోగించుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అంటే ఎవ్రీ వీక్ చేస్తున్నారు సార్? ఎవ్రీ వీక్ అండి. ఇప్పుడైతే కనుక ప్రతి థర్స్డే కంప్లీట్గా ఫ్రీ ఓపీ ఉంటుందండి. కంప్లీట్గా ఫ్రీ ఓపీ ఈ యొక్క స్కీమ్ మొత్తం ప్రతి థర్స్డే ఉంటుంది. ఇట్లా అంటే వచ్చిన రోగులకి ఎట్లాంటి వైద్య సదుపాయాలు మన ఆసుపత్రిలో ఈ ఉచిత వైద్య శిబిరంలో చేస్తున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఆర్థోపెడిక్స్ పరంగా ఏమంటే ఇప్పుడు మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, ఈ యొక్క ఆపరేషన్ జరిగినవి కానీ, ఆపరేషన్ మనం చేయాల్సి అనుకున్నాం కానీ ఉచితంగా ఓపీ చూడటం, కంప్లీట్గా ఉచితంగా ఓపీ చూడటం, ఆ యొక్క ఏమైనా విటమిన్ D3 కానీ, కాల్షియం టెస్టులు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఆ యొక్క బ్లడ్ టెస్ట్లు కూడా మనం ఫ్రీగా చేయడము, ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ కానీ, ఈ యొక్క కాల్షియం ట్యాబ్లెట్లు, ఏవైతే మనం ఆ యొక్క నొప్పికి సంబంధించిన కానీ, ఆ యొక్క వైద్యానికి సంబంధించిన ఈ పరీక్షలన్నీ చేయడము, మందులు కూడా దానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని రకాల అంటే డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు? ప్రజలకు మీరు ఏం చెప్తారు? అవునండి. ఇప్పుడు ఆనంద్ మల్టీ స్పెషాలిటీలోని పీడియాట్రిషియన్ అని డాక్టర్ పీడియాట్రిషియన్ ఉన్నారు. కంప్లీట్గా గైనకాలజిస్ట్ సేవలు ఉన్నాయి. దాంతోపాటు జనరల్ ఫిజిషియన్ అండ్ ఆర్థోపెడిక్స్ అండి. ఈ 4 డిపార్ట్మెంట్లు కంప్లీట్గా ఉన్నాయి. అంటే ఏ రకాల వ్యాధులను వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవచ్చు సార్? అలా ఇప్పుడు చిన్నపిల్లలకి ఏ యొక్క చిన్నపిల్లల సమస్యలు ఉన్నా పీడియాట్రిషియన్ చూస్తారండి. అట్లాగే గర్భిణీ స్త్రీలు కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గైనకాలజీ మేడం గారు చూస్తారు. అండ్ జనరల్ ఫిజిషియన్ కూడా ఈ యొక్క షుగర్ కానీ, బీపీ కానీ, జ్వరము, దగ్గు, జలుబు, ఈ యొక్క సమస్యలన్నీ, అట్లానే ఈ యొక్క ఆర్థోపెడిక్స్ నేనైతే కనుక మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఈ యొక్క మెడ నొప్పి కానీ, ఒంట్లో ఎట్లాంటి యొక్క జాయింట్ నొప్పులు ఉన్న ఆపరేషన్స్ అంటే కీళ్ళ మార్పిడి, అట్లాగే తుంటి మార్పిడి ఆపరేషన్లు, ఫ్రాక్చర్ సర్జరీస్, ఎలాంటి ఎమర్జెన్సీ ట్రామా అయినా సరే ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. వైద్యం అనేది ఖరీదైపోయిన ఈ దినాల్లో ఉచితంగా సేవ చేయాలనే తలంపుతో మీరు ఎందుకు ముందుకెళ్తున్నారు? అసలు మీ మెయిన్ మోటో ఏంటి సార్? అంటే మనకి మెయిన్గా ఏంటి అంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోని ఉచితంగా పేషెంట్స్కి సేవలు అందించాలి. వాళ్ళు కూడా అంటే డబ్బు ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా ఈ యొక్క సహాయాలు అందుకోవాలి. మొత్తం ఆ యొక్క సదుపాయాలు తీసుకోగలగాలి. ఉచితమే కాకుండా ఒక మంచి వైద్యం కూడా వాళ్ళకి అందించాలనే సదుపాయంతో మన యొక్క ఉద్దేశంతో వెళ్తున్నాము. రైట్. మొత్తానికి సామంతులకే కాదు సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే ఒక సదుద్దేశంతో తమ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి వారం కొనసాగిస్తున్నామని ఆనంద్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జిల్లాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు చూస్తుండండి వార్త నిజం కాదు విజయ్6 మీడియా.